మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిపినటువంటి స్థానిక శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో సఫాయి సిబ్బందిని శాల్వా కప్పి వారికి బట్టలు పెట్టి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ మహేష్ గుప్తా మాట్లాడుతూ శివంపేట మండల కేంద్రంలో 2.5 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య, మాధవరెడ్డి, నరసింహారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వాటిని చేయడానికి మా వంతు సంస్థ సహకారం అందిస్తామని చెప్పేసి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా మరి ఎవరు కూడా ప్రజలు నమ్ముతలేరు. ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇంకా అందరి నోట్ల నుంచి కేసీఆర్ గుర్తొస్తున్నారు కానీ ఇక రేవంత్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే అటువంటి పనులు మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు చేసుకోవడం జరిగింది. ఈ రోజు వారి హయాంలో ఈ 10 సంవత్సరాల వారి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక రైతు పక్షపాతిగా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కేంద్రాలు, అదేవిధంగా మనకు మద్దతు ధర ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 9వ తారీఖునే మేము 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు వచ్చిందా? ఎవరికైనా వచ్చినాయా? 2 లక్షలు మన ప్రభుత్వంలో ఎవరికైతే రుణమాఫీ ఇదిగా రావాలని మనస్ఫూర్తిగా అదేవిధంగా భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. దయచేసి అందరూ కూడా భోజనం తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.